ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి అనేక ప్రయోజనకరమైనటువంటి అంశాలు ప్రసంగాల రూపంలో అందించబడుతూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా టీవీలో ప్రసారం అవడంతో పాటు యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దైవజ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఆ ప్రసంగాలన్నీ కూడా మీరు వినవచ్చు, చూడవచ్చు. అవి మీకు ఎంతో దీవెనకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. గతంలో బైబిల్ గ్రంథమునందు రక్తము యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించిన 2 సందేశాలు అందించడం జరిగింది. మరి రక్తము అనేటువంటిది, దాని యొక్క విధులు ఏమిటి అనేటువంటిది, అలాగే యేసు ప్రభు ఆయన యొక్క రక్తాన్ని ఎవరకు చెల్లించి, వెలగా చెల్లించి మనల్ని కొన్నాడనే విషయాలని గత 2 సందేశాల్లో చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున మరొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని నేను అందించాలని ఆశిస్తూ ఉన్నాను. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఈ యొక్క హెబ్రీ పత్రికలో మనము గమనించినప్పుడు రక్తము యొక్క ప్రాధాన్యత ఇందులో ప్రస్తావించబడింది పలుమార్లు. ఈ 22వ వచనంలో గమనించినట్లయితే రక్తమునకు, శుద్ధీకరణమునకు, అలాగే రక్తమునకు పాప క్షమాపణకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన గ్రంథములో ప్రారంభమైనటువంటి రక్త ప్రోక్షణ కార్యక్రమం కొత్త నిబంధన గ్రంథంలోకి ఎలాగూ కొనసాగుతూ వచ్చిందనేటువంటి విషయాన్ని ఈ యొక్క గ్రంథము వివరిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా కీలకమైనటువంటి విషయం ఇక్కడ రాయబడింది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఇది చాలా కీలకమైనటువంటి మాట. పాప క్షమాపణ కలగాలి అంటే రక్తం అనేటువంటిది చిందించబడాలి, లేదా రక్త ప్రోక్షణం అనేటువంటిది జరగాలి, లేదా పాప క్షమాపణ కావాలి అంటే అందుకు రక్తము అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి పాప క్షమాపణకు రక్తమునకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? మనిషి యొక్క పాపాలను క్షమించటం కోసము మరి దేవుడు రక్త ప్రోక్షణం లేదా రక్తమును ఎందుకు నియమించాల్సి వచ్చింది? రక్తము యొక్క ఆవశ్యకత ఏంటి? అంత ప్రాధాన్యత ఏంటి? పాపక్షమాపణ కావాలంటే మరి ఇంకా ఏదన్నా వేరేది నియమించవచ్చు కదా. కేవలం రక్తం మాత్రమే దేవుడు నియమించడానికి గల కారణం ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే రక్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేటువంటిది మనం గుర్తిస్తాం. మరి పాప క్షమాపణ కావాలి అంటే వెండిని సమర్పించమని కానీ
బంగారమును సమర్పించమని కానీ, స్థలాలు, పొలాలు, ఆస్తుల్ని సమర్పించమని కానీ దేవుడు చెప్పలేదు. ఒకవేళ అవి కానీ చెప్పి ఉంటే అవి ఉన్నటువంటి వారు వాటిని సమర్పించి పాపక్షమాపణ అనేది కొనుక్కునేవారేమో. మరి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే వెండి కానీ, బంగారం కానీ, నివాసాలు కానీ, స్థలాలు కానీ, భూ సంబంధమైన సంపదలు ఏవి కూడా పాపక్షమాపణ నిమిత్తమై ఏర్పాటు చేయబడలేదు. ఎందుకంటే పాపక్షమాపణ అనేటువంటిది, మనిషి పాపములు క్షమించబడటం అనేటువంటిది చాలా ఉన్నతమైంది. దానిని సంపాదించగలిగినటువంటి శక్తి భూలోకంలో ఉన్నటువంటి వెండికి కానీ, బంగారానికి కానీ, డైమండ్స్కి కానీ, స్థలాలు పొలాలకు కానీ, భూలోక సంపదలకు కానీ లేదు. ఈ శక్తి అనేటువంటిది కేవలం రక్తములో మాత్రమే ఉన్నది. అందుకని దేవుడు రక్తమును క్షమాపణ నిమిత్తమై నియమించడం జరిగింది. మరి రక్తమునే ఎందుకు నియమించాడు అనేటువంటిది మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు కూడా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అసలు పాప క్షమాపణ అంటే ఏంటి? మనిషి తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, లేదా పాపం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు, అతిక్రమం చేసినప్పుడు అతనికి క్షమాపణ కలగటం అనేటువంటిది దాని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే అతని పాపములు తుడిచివేయబడతాయి. అది క్షమాపణ అంటే. అంటే అతని నేరం అనేది కొట్టివేయబడుతుంది. ఆ నేరానికి రావాల్సినటువంటి ప్రతిఫలం దేవుని వాక్యంలో మనం గమనిస్తే పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణమని రాయబడింది రోమపత్రిక 6:23. పాపం వలన వచ్చేటువంటి జీతము, ప్రతిఫలము ఏమిటి అంటే అది మరణము. మరి పాపం వలన వచ్చేటువంటి ఈ మరణం రద్దు చేయబడాలి అంటే రక్తము అవసరమై ఉన్నది. ఎందుకు రక్తం అవసరమైందో చెప్పటానికి ముందు పాపం వలన వచ్చే జీతమైనటువంటి మరణాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మరణాన్ని గురించి 3 అర్థాలు ఉన్నాయి. దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదామా, ఈ యొక్క తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ నువ్వు తినొచ్చు, నిరభ్యంతరంగా. అయితే అదిగో ఒక చెట్టు అక్కడ ఉన్నది. మరి ఆ చెట్టు యొక్క ఫలాలు తినకూడదు. అవి తిన్న దినమున నీవు నిశ్చయముగా చనిపోతావు అనేటువంటి మాట ఆదికాండం 2వ అధ్యాయములో దేవుడు చెప్పాడు. అంటే అది ఒక చట్టం, దేవుడు నియమించిన ఒక చట్టం. మానవుడిని నిర్మించి మానవునికి అన్నిటి మీద అధికారం ఇచ్చి సమస్త వైభవాన్ని మనిషికి కలిగించి ఒకే ఒక్క పని చేయొద్దన్నాడు. అది దేవుడి చట్టం. మనకు భూలోకంలో చట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కో రకమైన చట్టం, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన చట్టం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క విశ్వాన్ని అంతటినీ కలుగు చేసినటువంటి, ఈ ప్రపంచం అంతటినీ కూడా కలుగు చేసినటువంటి దేవుడు కూడా చట్టాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ చట్టాలకి అతిక్రమించినప్పుడు,
చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైన శిక్ష, ఒక్కో దేశంలో ఒక రకమైన శిక్ష ఉంటుంది. అలాగే చట్టాన్ని అతిక్రమించినప్పుడు దేవుడి దగ్గర కూడా ఒక రకమైన శిక్ష. ఆయన చట్టాన్ని అతిక్రమించినప్పుడు అది ఏమిటి అంటే, ఎవరైతే ఆ చట్టాన్ని అతిక్రమిస్తారో, ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో వారికి వచ్చేటువంటిది ఏమిటనగా మరణం అంతే. ఎందుకంటే ఒక్కసారి మనిషి అతిక్రమించేటువంటి లక్షణం అతనిలో ఆరంభమైందంటే ఇక అది అంతం కాదు. మనిషి బ్రతికున్నంత కాలం ఆ పాపపు లక్షణము, స్వభావం అతనిలో ఉంటుంది. ఇంకా అది అంతం కావాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే అతను చనిపోవాలి. మరణంతోనే అంతమవుతుంది. పుట్టుకతో వచ్చినటువంటి ఆ లక్షణం అనేటువంటిది బ్రతికున్నంతకాలం ఉంటుంది. అది పోవాలంటే మరణం అవసరమైంది. అందుకని దేవుడు మరణాన్ని నియమించాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని దేవుడు నియమించాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఆ దినమునే అతను చనిపోవటం జరిగింది. అయితే ఇది ఏమి మరణము? అతను శరీరంగా బ్రతికున్నాడు కదా, హవ్వ బ్రతికి ఉంది కదా, వారు పిల్లల్ని కన్నారు కదా. మరి దాదాపు 930 సంవత్సరాల పైగా ఆదాము బ్రతికి ఉన్నాడు కదా భూమి మీద. దేవుడు అన్న మాట ఏంటి? నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇది ఏం మరణం అని గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనము, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పౌలు గారు అంటూ ఉన్నాడు, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అంటే వారు బ్రతికే ఉన్నారు, చచ్చిపోలా, శరీరరీతిగా బ్రతికున్నారు, వారు చనిపోలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు మీరు చచ్చిన వారై ఉండగా. 4వ వచనంలో ఏముంది? మీరే కాదు మనమందరం కూడా మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము. మీరు, నేను, అందరం అని పౌలు గారు చెప్తున్నాం. మానవాళి అంతా కూడా శారీరకంగా బతికి ఉన్నది, కానీ ఒక విషయంలో వారు చనిపోయిన వారుగా ఉన్నారు. ఆదాము హవ్వలు శరీరరీతిగా బ్రతికున్నారు, కానీ ఒక విషయంలో చనిపోయినారు. ఏంటంటే అది, దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ డెత్ అంటారు. ఆత్మ సంబంధమైన మరణము. అంటే మరణం అనే మాటకు అర్థం ఏంటంటే సెపరేషన్. సెపరేషన్ అంటే వేరైపోవటం. మరి ఆదాము పాపం చేసినప్పుడు ఎక్కడి నుంచి వేరైపోయాడు అనగా దేవుడి సన్నిధి నుంచి వేరైపోయాడు. దేవుని వలన కలుగు సమాధానం నుంచి, సంతోషం నుంచి, జీవము నుంచి, దేవునితో ఉన్నటువంటి సహవాసం నుంచి అతడు సెపరేట్ అయిపోయాడు. అది మరణం. అప్పటి నుంచి మనిషికి హృదయంలో భయము, నిరాశ, సిగ్గు, ఇంకా రకరకాలైనటువంటి మానసికమైనటువంటి మరణకరమైనటువంటి లక్షణాలు అతనిలో ప్రవేశించాయి. ఇది స్పిరిచువల్ డెత్ అని అంటారు. ఆదాము తిన్న దినమున అతను చనిపోయాడు. శరీరరీతిగా బ్రతికున్నాడు, కానీ అతడు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలో మనుషులందరూ శరీరరీతిగా బ్రతికున్నారు, భౌతికంగా బ్రతికున్నారు, కానీ వారు చచ్చిన వారుగా ఉన్నారని రాయబడింది. ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు అంటే వారి దేవునితో వారికి ఉన్న సంబంధం, సహవాసం విషయంలో వారు వేరైపోయినారు. మరణం అంటే చనిపోవటం, అంటే వేరైపోవటం. ఇక్కడ ఆ విధమైనటువంటి సెపరేషన్, మరణానికి ఉన్నటువంటి మొదటి అర్థము స్పిరిచువల్ సెపరేషన్, ఆత్మ సంబంధమైన ఎడబాటు, అది జరిగింది. 2వ అర్థం ఏమిటంటే మరణము అంటే 2వ అర్థము
ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో, మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి మరలా పోవును. ఇది మరొక రకమైన మరణం. ఇదేంటంటే శరీరం నుంచి ఆత్మ వేరవటం, అంటే భౌతిక మరణం. మొదటిది ఆదాము పాపం చేసినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఫలితం ఏంటంటే స్పిరిచువల్ డెత్. అతని యొక్క ఆత్మ దేవునితో ఉన్న అనుబంధం నుంచి వేరైపోయింది. మానవాళి అంతా కూడా ఆ విధమైన వేరైన స్థితిలోనే బ్రతుకుతూ వచ్చారు. ఇక్కడ రెండవ మరణం ఏమిటి అనగా, మన్నైంది వెనకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. ఇక్కడ రెండవది అంటే భౌతిక మరణం, శరీర మరణం. ఇది మనం చూస్తూ ఉంటాం. నిరంతరము కూడా వేలాది మంది చనిపోతున్న విషయాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి ఈ భౌతిక మరణము అనేటువంటిది పాపం వలన వచ్చేటువంటి జీతమైనటువంటి మరణానికి గురించినటువంటి మరొక నిర్వచనం. ఇంకొక అర్థము ఉన్నది, అది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అనగా అగ్నిగుండములోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇక్కడ కొంత లిస్టు రాశాడు. ఏంటది? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. అంటే వీళ్ళు మాత్రమే పోతారా, మిగతా వాళ్ళు పోరా అంటే కాదు. ఈ లక్షణాలు ఏదంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్షణాలు, పిరికితనం అనేది, అవిశ్వాసం అనేది, వ్యభిచారం అనేది, హత్య అనేటువంటిది, ఇదంతా కూడా అది ఒక పాపం అనేటువంటిది వేరు లాంటిది. అది అందులో నుంచి అనేకమైన శాఖలు వస్తూ ఉంటాయి. ఆ వేరులో నుంచి మొలిచి మిగతా యొక్క లక్షణాలు, మిగతా పాపాలని వ్యాప్తి చెందుతుంటాయి. పిరికితనంలోంచి కొన్ని వస్తాయి, అవిశ్వాసంలోంచి కొన్ని వస్తాయి. మరి ఈ యొక్క మిగిలిన లక్షణాల్లో నుంచి మిగిలినటువంటి పాపాలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ పాపానికి హెడ్స్ అన్నమాట. ఈ పాపానికి మూలమైన లక్షణాలు ఇవి. దీనిలోంచి మిగిలిన పాపాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి పాపం చేసినటువంటి మనిషికి వచ్చేటువంటి మరొక రకమైన మరణం ఇదేంటనగా రెండవ మరణము. ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో మనం చూస్తాం. 11వ వచనం నుంచి, ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనపడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. 15వ వచనం, ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇక్కడ గమనిస్తే, ఇక్కడ 12వ వచనంలో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండేట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం ఇప్పబడిను. గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ గమనించండి, ఇక్కడ చనిపోయిన వారందరూ తిరిగి లేపబడ్డారు. తిరిగి లేపబడిన వారందరూ దేవుని సింహాసనం ఎదురున్నారు. వారు వారి క్రియలను బట్టి దేవుని ఎదుట తీర్పు పొందుతూ ఉన్నారు. మరి జీవగ్రంథం అనే గ్రంథములో ఎవరి పేరైతే రాయబడలేదో వారు అగ్నిగుండములో వేయబడ్డారు అని చూస్తున్నాం. ఇది ఏంటంటే, మొదటిది ఏమంటే స్పిరిచువల్ డెత్, అంటే బ్రతికుండంగానే ఆత్మీయంగా దేవునికి వేరైపోవటం, అది ఒకటి. రెండోది ఫిజికల్ డెత్ అంటే ఏంటంటే, శరీరము ఆత్మ రెండు కలయికగా ఉన్న మనిషిలో నుంచి ఆత్మ వేరైపోవటం, శరీరం మట్టిలోకి వెళ్ళటం, ఆత్మ అనేటువంటి తీర్పు కోసం దేవుని వద్దకు వెళ్ళటం, ఇది ఒకటి. మూడవది ఫైనల్ డెత్ ఏంటంటే, చిట్ట చివరి మరణం ఏంటంటే
ఈ చనిపోయిన వారందరూ కూడా, ఈ ప్రకృతిలో కలిసిపోయిన వారందరూ కూడా తిరిగి ఒకానొక రోజున తిరిగి లేపబడతారు. ప్రకృతిలో నుంచి వచ్చిన మనిషి ప్రకృతిలో కలిసిపోతాడు. తిరిగి దేవుడు అతన్ని ఉనికిలోకి తీసుకొని వస్తాడు. పునరుద్ధాన సమయంలో మనుషులందరూ ఉనికిలోకి వస్తారు, దేవుని ఎదుట ప్రత్యక్షమవుతారు. అప్పుడు వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసినటువంటి దోషాలను బట్టి, అతిక్రమాలను బట్టి, రకరకాలైనటువంటి కార్యాలను బట్టి వారు దేవుని ఎదుట తీర్పు తీర్చబడతారు. తీర్పు తీర్చబడిన తర్వాత వారు అగ్నిగుండంలో వేయబడతారు. అది ఇక ఎటర్నల్ డెత్ అన్నమాట. అంటే శాశ్వతంగా దేవుడి నుంచి వేరైపోవటం. శరీరము ఆత్మలతో కలిపి లేపబడిన మనిషి తన పాపాలను బట్టి తీర్పు తీర్చబడినప్పుడు అతడు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయేటువంటి స్థితి, నరకంలోకి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. ఈ 3 రకాలైనటువంటి అర్థాలు డెత్ గురించి లేదా మరణం గురించి లేఖనాల్లో ఉన్నాయి. ఇప్పుడు గమనించినట్లయితే పాప క్షమాపణ అంటే ఏంటి అనగా, పాపము రద్దు చేయబట్టము, పాపం వల్ల వచ్చేటువంటి ఫలితమైన ఈ మరణం అనేది కూడా రద్దు చేయబట్టడం జరుగుతుంది పాప క్షమాపణ సమయంలో. అయితే ఈ పాప క్షమాపణ కావాలి అంటే ఏం కావాలంట? హెబ్రీ పత్రికలో మనం చూసాం 9వ అధ్యాయంలో, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. అంటే రక్తము చిందింపబడితేనే పాప క్షమాపణ కలుగుతుంది. రక్తం చేత సమస్తం శుద్ధి చేయబడతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, రక్తమునకు పాప క్షమాపణకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తున్నాం. మనిషి ఈ యొక్క డెత్ లేదా మరణం నుంచి తప్పించబడాలి అంటే, అతని పాపములు క్షమించబడాలి అంటే, అతను మరణం నుంచి విమోచించబడాలి అంటే, అంటే స్పిరిచువల్ డెత్ కావచ్చు, ఎటర్నల్ డెత్ కావచ్చు, ఈ డెత్ నుంచి అతడు విడిపించబడాలి అంటే రక్తము అవసరమై ఉన్నది. రక్తం అనేది 3 రకాల డెత్ నుంచి మరి మనిషిని విడిపిస్తుంది. 3 రకాలైనటువంటి మరణానుభవాల నుంచి విడిపిస్తుంది. స్పిరిచువల్ డెత్ నుంచి విడిపిస్తుంది, తర్వాత ఫిజికల్ డెత్ నుంచి విడిపిస్తుంది, తర్వాత ఎటర్నల్ డెత్ నుంచి విడిపిస్తుంది రక్తము. ఈ రక్తము ద్వారా దేవుడి నుంచి ఆత్మీయంగా వేరైపోయినటువంటి మనిషి తిరిగి దేవునితో సమాధానపరచబడతాడు. ఇదే రక్తము ద్వారా తీర్పు నుంచి, జడ్జిమెంట్ నుంచి రక్తం అతన్ని తప్పిస్తుంది. ఇతడు క్షమాపణ పొందాడు, ఇతనికి శిక్ష లేదని రక్తము సాక్ష్యం ఇస్తుంది. ఆ విధంగా నరకానికి పోకుండా తప్పించబడతాడు. ఈ స్పిరిచువల్ సెపరేషన్ నుంచి తిరిగి దేవునితో సమాధానపరచబడిన వ్యక్తి ఈ యొక్క ఆ భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్లకుండా తిరిగి దేవుని సన్నిధిలో ప్రవేశించి జీవించడానికి యోగ్యత పొందిన వ్యక్తి, అతడు యుగ యుగములు దేవునితో జీవించటానికి అతడు యోగ్యునిగా చేస్తుంది రక్తం అనేటువంటిది. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో చాలా కీలకమైన విషయం ఇది, రక్తము ద్వారా క్షమాపణ అనేటువంటిది. అయితే ఫిజికల్ డెత్, ఒకరోజున యేసు ప్రభు వస్తాడు. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. క్షయమైన ఈ దేహము అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ దేహం అమర్త్యత ధరించుకుంటుంది. ప్రకృతి సంబంధమైన దేహం ఆత్మ సంబంధంగా మారిపోతుంది. ఆ విధంగా మరణం అనేటువంటిది దేవుడు రద్దుపరిచేస్తాడు. ఇక ఫిజికల్ డెత్ అనేటువంటిది ఉండదు. రక్తము ద్వారా భవిష్యత్తులో ఫిజికల్ డెత్ రద్దు చేయబడుతుంది. యుగ యుగాలు శరీరంతోనే మనిషి జీవిస్తాడు. అలాగే నరకం నుంచి వెళ్ళేటువంటి ఆ శిక్ష అనేది కూడా రద్దు చేయబడుతుంది. యుగ యుగాలు మనిషి
దేవునితో సమాధానం కలిగిన వాడై నిత్య జీవంలో జీవిస్తాడు. ఇంత గొప్ప రక్షణను కలిగించేది ఏమిటంటే రక్తము. ఎందుకు రక్తంలో అంత శక్తి ఉన్నది? వెండిలో లేని శక్తి, బంగారం లేని శక్తి, వజ్రాల్లో లేని శక్తి, స్థలాలు పొలాలు ఈ ప్రపంచంలో దేంట్లో లేని శక్తి రక్తంలో మాత్రం ఎందుకు ఉందంటే, రక్తాన్ని గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. లేవియ కాండము 17వ అధ్యాయం 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయేటికై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చూడండి, రక్తములో ప్రాణం ఉన్నదని, రక్తము ప్రాయశ్చిత్తం చేస్తుందని దేవుని వాక్యంలో దేవుడు చెప్పాడు. అంటే ఏంటిదని అర్థము? రక్తంలో ప్రాణం ఉన్నది, రక్తము ప్రాయశ్చిత్తం చేస్తుంది. మీ దోషాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలిగింది అంటే రక్తం ఒకటే. ఎందుకంటే పాపం వలన వచ్చేటువంటి జీతమైన మరణమును రద్దుపరచగలిగిన శక్తి దేంట్లో ఉందంటే రక్తంలో మాత్రమే ఉంది. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది, జీవం ఉంది. మనిషి తప్పు చేసినప్పుడు, మనిషి పాపం చేసినప్పుడు, మనిషికి మరణం అనేటువంటిది అతని మీద మోపబడుతూ ఉంది, లేదా మరణం కిందకి అతను వస్తాడు. అతన్ని తప్పించడం కోసము దేవుడు, మరణం అంటే 3 రకాల మరణాలు చెప్పాను. స్పిరిచువల్ డెత్ ఉంది, ఫిజికల్ డెత్ ఉంది, ఎటర్నల్ డెత్ ఉంది. 3 ఉన్నాయి. ఈ 3 నుంచి కూడా మనిషిని తప్పించాలి అంటే ఈ ప్రాణానికి బదులు సరైన వెల ఏంటంటే ప్రాణం మాత్రమే. ఆ ప్రాణం ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా అతను బ్రతకడు. ప్రపంచంలో డబ్బు అంతా తీసుకొచ్చినా అతను బ్రతకడు. ఈ సృష్టిలో ఉన్న సంపదను తీసుకొచ్చినా అతను బ్రతకడు. ఎందుకంటే ప్రాణం అనేటువంటిది డబ్బు కంటే గొప్పది. అది కాబట్టి ఈ ప్రాణము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలిగింది మరొక ప్రాణం మాత్రమే. ఆ ప్రాణం ఎక్కడుందంటే రక్తములో ఉన్నదంతే. అందుకే దేవుడు రక్తాన్ని మాత్రమే ప్రాయశ్చిత్తంగా ఆయన నియమించటము, అంగీకరించడం జరిగింది. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఆయన రక్తాన్ని ధారపోసాడు. అందుకోసమే యేసు ప్రభు ఏమన్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. అనేకులకు ప్రతిగా బదులుగా విమోచన క్రయధనముగా లేదా ప్రాయచిత్త ధనముగా తన యొక్క ఆ ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడంటాడు. ప్రాణం మాత్రమే ప్రాణానికి సరైనటువంటి వెల. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, ప్రతి అతిక్రమము ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల మనము ఎలాగ తప్పించుకుందాం అంటాడు. కాబట్టి ప్రతి అతిక్రమము ప్రతి అవిధేయత అనేటువంటిది న్యాయమైన సరైనటువంటి ఆ ప్రతిఫలాన్ని పొందింది. పాపానికి రావాల్సిన సరైన ప్రతిఫలము రక్తములో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మరణం కావాల్సిన వ్యక్తికి బదులుగా ఇక్కడ రక్తం అర్పించబడటం అంటే అర్థమైంది, ఇంకొక జీవి మరణిస్తూ ఉన్నది. ఆ జీవి ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి యేసు రక్తము ఇలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన రక్షణకరమైన స్థితిని మనిషికి కలిగిస్తుంది. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన రక్తం ద్వారా కలిగేటువంటి ఈ గొప్ప ప్రాయచిత్తము, క్షమాపణ, రక్షణ పొందాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న అందరినీ దీవించి ఆయన మరణం ఎన్ని రకాలుగా ఉందో గుర్తించి ఆ మరణం నుంచి తప్పించేది కేవలము ప్రాణము, రక్తం మాత్రమే గుర్తించి యేసు ప్రభు రక్తములో మరణం నుంచి రక్షించగల శక్తి, నిత్య నరకం నుంచి రక్షించగల శక్తి ఉన్నదని గుర్తించి నీ వద్దకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొంది యుగయుగాలు నీ మహిమలో పొందును జీవించినట్లుగా సహాయం చేయమని, స్పాన్సర్ చేసి నీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ వారి కుటుంబాలు దీవించమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెనలు మీకు మీ కుటుంబములకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.